ఈ మనిషికి ఒక వైరస్ కారణంగా రెక్కలు పెరిగాయి. త్వరలోనే ఎగరడం నేర్చుకోకపోతే మనుషులు అతన్ని పట్టుకుని ప్రయోగాల కోసం ఉపయోగిస్తారని అతనికి తెలుసు. ఎంత ప్రయత్నించినా అతనికి నేల నుంచి లేవడం సాధ్యపడలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఒక బాలుడు అతని ముందుకు వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా తన సంచిలో నుంచి ఒక పచ్చి చేప తీసి నేలపై పెట్టాడు. ఆలోచించకుండానే ఆ మనిషి అడవి జంతువులా దూసుకెళ్లి ఆ చేపను తినడం ప్రారంభించాడు. అతని ఆకలి, ఆతురత చూసి బాలుడి హృదయం కరిగిపోయింది. అతనికి సహాయం చేయాలని నిర్ణయించాడు. అతన్ని నది తీరానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎగరడం సాధనానికి మంచి స్థలం ఉంటుంది అనుకున్నాడు. కాని నీటిలో కొమ్మలు నిండిపోయి ఉన్నందున మరింత కష్టంగా ఉంటుందని చెప్పి ఆ మనిషి నిరాకరించాడు. బాలుడు ఒప్పుకోలేదు. అతడే నదిలోకి దూకి అన్ని కొమ్మలను తొలగించాడు. ఇప్పుడు మార్గం పరిశుభ్రంగా ఉంది. మళ్లీ ప్రయత్నించు అని బాలుడు అన్నాడు. మొదటిసారి ఆ మనిషి తన పూర్తి శక్తితో పరుగెత్తి నదిపైకి ఎగిరాడు. సుమారు ఒక 100 మీటర్ల దూరం ఎగిరిన తర్వాత నేరుగా నీళ్లలో పడిపోయాడు. లేచి మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి కొంచెం దూరం ఎగరాడు. కాని మరోసారి నీళ్లలో పడిపోయాడు. అప్పుడు బాలుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు పక్షి వంటివాడివి. నీ రెక్కలను వేరు అని అనుకోకు. అవి నీలో భాగం. అది విన్న తర్వాత ఆ మనిషి తన రెక్కలను కొత్త దృష్టితో చూశాడు. మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించాడు. ఈసారి అతను పొడవైన చెట్టెక్కి ఎలాంటి సందేహం లేకుండా దూకేశాడు. అతని స్నేహితుడు నేలపై పడిపోతాడేమో అని బాలుడు భయపడ్డాడు. కాని ఆ మనిషి ఇంతకు ముందెన్నడూ లేనంత ఎత్తులో మరింత దూరం ఎగిరాడు. అతను ఎగరడం మాత్రమే కాదు, తన రెక్కలపై పూర్తిగా ఆధిపత్యం కూడా సాధించాడు.